దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. మన దేవుడైన యెహోవా మాట మనం అందరము శ్రద్ధగా విని వాటిని గైకొనని ఎడల తండ్రి దీవెనలన్నీ మన మీదకి వచ్చి మనల్ని ప్రాప్తిస్తాయి అని మనల్ని దీవిస్తున్నారు. తండ్రి మనల్ని భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే మనల్ని హెచ్చిస్తాడు. మనం పట్టణంలోనూ దీవించబడదుము, పొలంలోనూ దీవించబడతాము. మనం లోపలికి వచ్చినప్పుడు దీవించబడతాము, బయటకు వెళ్ళినప్పుడు దీవించబడతాము. మన గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడతాయి. మన కొట్లలోనూ మనం చేయు ప్రయత్నములన్నిటిలోనూ మనకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపిస్తాడు. ఇవన్నీ మన దేవుడైన యెహోవా మాట విన్న ఎడల ఈ దీవెనలన్నీ మన మీదకు వచ్చి మనకు ప్రాప్తిస్తాయి. ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.